మనుషులు, ప్రకృతి, సమాజం ఇవి మానవ సంబంధాలను పెంపొందిస్తాయి. వాటిని రక్షించుకుంటే మానవ సంబంధాలు మెరుగుపడతాయి అనడానికి ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఒక ఊరిలో ఒక పెద్ద వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద వివిధ వర్గాల వారు ఏదో విధంగా ఆశ్రయాన్ని పొందుతున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి, పెద్దవారు చర్చించుకోవడానికి, బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి. అలాంటి వేప చెట్టు పైన ఒక వ్యాపారి కన్నుపడి దానిని కూల్చేసి నిర్మాణాలు చేపడదాం అనుకున్నాడు. వెంటనే ఒక చిన్న బాలుడు ఒక ప్రశ్నను అతని వ్యాపారికి వేస్తాడు. ఏమని అంటే, ఈ చెట్టును తీసేస్తే ఇంతమందిని ఇక్కడ మళ్ళీ మేము కూర్చోం కదా అని అంటాడు. వెంటనే పెద్దవారు దానిపై ఆలోచించి, ఈ చెట్టును కూల్చేస్తే మానవ సంబంధాలు తెగిపోతాయి, ఈ చెట్టును మేము తీసేయడానికి ఒప్పుకోము అంటారు. వెంటనే ఆ వ్యాపారి అతని ప్లాన్ను మార్చుకొని ఆ చెట్టును అలాగే ఉంచి పక్కన నిర్మాణాలు చేస్తాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము మన పిల్లలకు మానవ సంబంధాలపై చర్చించకపోతే, మానవ సంబంధాలపై మనము వివరణలు ఇవ్వకపోతే రానున్న తరాలలో మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోతాయి. అంటే మీరు మీరు చేస్తున్నటువంటి కష్టాలు కానివ్వండి, ఇతరుల పట్ల చూపించే ప్రేమను కానివ్వండి, మీ చిన్నారులు కూడా ఇచ్చేలా వారిని ప్రోత్సహించండి. అప్పుడు మాత్రమే మనము భవిష్యత్ తరాలకు మంచి మానవతా విలువలను నేర్పిన వారవుతాము.